లాస్ట్ ఫ్యూ డేస్‌గా ఒక డౌట్ వైరల్ అవుతుంది. అదేంటంటే అమెరికా ఓవర్‌నైట్ వెనెజులాని అటాక్ చేసిందా? ప్రెసిడెంట్ మాడ్యూరోని తన వైఫ్‌ని ఫోర్స్‌గా తీసుకొని వెళ్లారా? దీంట్లో నిజమేముంది అనేది మనం ఈ వీడియోలో చూద్దాం. అయితే జనవరి 3 మిడ్‌నైట్ వరల్డ్ అంతా నిద్రపోతున్న టైంలో అమెరికా ఆపరేషన్ అబ్సల్యూట్ రిజాల్వ్ అనేది స్టార్ట్ చేసింది. ఈ ఆపరేషన్‌లో స్టెల్త్ ఫైటర్ జెట్స్‌ని వాడి వెనెజులా రాడార్ సిస్టమ్స్‌ని మొత్తం జామ్ చేశారు. అది ఒక లైట్నింగ్ ఫాస్ట్ స్ట్రైక్. అందరూ అలర్ట్ అయ్యేలోపు ఎలైట్ ఫోర్సెస్ డైరెక్ట్‌గా ప్రెసిడెన్షియల్ ప్యాలెస్‌లోకి ఎంటర్ అయిపోయారు. ప్రెసిడెంట్ మాడ్యూరోని తన వైఫ్ సిలియాని ఎందుకు తీసుకొని వచ్చారంటే వీళ్ళపైన సీరియస్ నార్కో టెర్రరిజం కేసెస్ ఉన్నాయి. వీళ్ళు డ్రగ్స్ స్మగ్లింగ్ చేస్తూ అమెరికాలోకి పాయిజన్ పంపిస్తున్నారని వాషింగ్టన్ చాలా కాలంగా అక్యూజ్ చేస్తుంది. అందుకే డైరెక్ట్గా క్యాప్చర్ చేసి ట్రయల్ కోసం న్యూయార్క్ కోర్టుకి తీసుకొని వచ్చారు. ఇది ఫస్ట్ టైమా ఇట్లా ప్రెసిడెంట్ని తీసుకొని రావడం అంటే కాదు. 1989లో కూడా పనామా ప్రెసిడెంట్ మాన్యుయల్ నారిగాని అమెరికా ఇట్లాగే క్యాప్చర్ చేసింది. కానీ 2026లో ఇంత మోడర్న్ టెక్నాలజీ ముందే ఇలా జరగడం మాత్రం ఒక సెన్సేషనల్ ఈవెంట్. ఇప్పుడు మాడ్యూరో న్యూయార్క్ కోర్టులో ట్రయల్ ఫేస్ చేస్తున్నారు. ఒక్క రోజులో జియోపొలిటికల్ సిచ్యువేషన్ అంతా మారిపోయింది. మరి ఒక కంట్రీ ప్రెసిడెంట్‌ని ఇలా తీసుకొని రావడం కరెక్ట్ అంటారా? మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్‌లో చెప్పండి.